ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు. సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? సమోసే గూగుల్ కొట్టినా వస్తుంది సర్కాస్టిక్ సైజ్ స్ట్రీట్ అని. మాది కూడా మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కామెడీ చేయకండి. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ అల్లారు క్రికెట్ గ్రౌండ్ లో అని. రియల్ స్టోరీ. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా అన్ని. ఇవన్నీ సింపుల్. ఎన్నో దాంట్లో ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికా. అమెరికాకి వెళ్తాడు నిజంగా. తినండి. మండుతున్నట్టుంది. అరే నాలుగు ఉందని. ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు. టైగర్ ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు? నేను లైవ్ లో చెప్తా. 116 తమలపాకు ఒక్క. 116 తమలపాకు ఒక్క. జాకెట్ ఒక్క. జాకెట్ ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. మాకు అసలు నోట్ దొరకదు. సత్యమైన కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ దొరకట్లా, ఇది మళ్ళీ టైం చేస్తాడన్న. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ 5 times అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. గోస్ట్ కొరకండి. కచ్చా పాపడ్ తొక్క పాపడ్. బీన్స్ తెచ్చినట్టున్నారు, మిరపకాయని. బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్ లో. అంటే వర్త్ అయినా కంపేర్ చేసుకోండి. మీ ఛానల్ పోయింది ఒకసారి. ఎందుకు అంత ఇబ్బంది పడి బాధపడి ఏడ్చి? నీకు చెప్పాను నేను ఆ వీడియోలో. మామూలుగా అయితే ఇంటర్వ్యూకి నేను మంచి ఇంట్రడక్షన్లు ఇస్తా, కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నాకు ఇదిగో నన్ను నవ్విస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్ కాదు, ఎచ్చలోడు సమోసే కలిసి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఇంత చిన్నగా ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ముందే వాళ్ళు అమరేంద్ర బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇస్తానని ఫిక్స్ అయిపోయారనమాట. అందుకే ఇవ్వకుండా సైలెంట్గా చెప్పాలని డిసైడ్ అయ్యా. కానీ వాళ్ళ కామెడీ చూసినా, వాళ్ళు జస్ట్ వీడియో చూడంగానే లైక్ కొట్టాలనిపించే వ్యక్తులు ఉన్నారు అంటే మొత్తం యూట్యూబ్ ఛానల్లోనే వాళ్ళిద్దరు మాత్రమే అనమాట. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. సర్కాస్టిక్ సాయి అలానే బనీ బాయ్. అంటే సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు ఫ్రమ్ నెల్లూరు. నేను కూడా ఒక నెల్లూరు అమ్మాయిని. ఈరోజు నార్మల్ ఇంటర్వ్యూ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆడుకుందాం, ఓకేనా? ఆడుకుందాం అంటే మళ్ళీ ఇది దీనికి కూడా ఇది వేస్తారు. సో యా, మాట్లాడదాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్. హాయ్. మామూలు యాక్షన్ కాదు, ఇప్పటిదాకా ఇన్ని మాట్లాడారు, నా తల తిన్నారు గైస్, నిజంగా చెప్తున్నా. కామెడీ చెప్తారా? ఇట్స్ కామెడీ. కామెడీ అన్నారు. నేను అలా కామెడీ అన్నా. కేఏ వచ్చింది, సిఓ. హాయ్ బన్నీ. హాయ్. మాటే రావట్లేదు. హాయ్. కాదు, ఇదిగో మేము సమోసాలు తెప్పించాం. థ్యాంక్స్ అక్క. ఎందుకు సమోసాలు అంత ఫేమస్? అంతే, అది బ్రాండ్ అక్క సమోసా. ఇట్స్ లైక్ దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి దాంతో కంటిన్యూ. జనరల్గా ఎక్కడికైనా వెళ్తే, కెఫేకి ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే సమోసాలు ఉన్నాయి అడుగుతాడు, వాళ్ళు చల్లగా అయిపోయి బాగాలేవు ఉదయం అంటే పర్లేదు ఇచ్చే అంటాడు. అది పాచిపోయినా సరే ఖచ్చితంగా దాన్ని కొనుక్కొని తినే ఆవుకో దేనికో దానికి పెట్టి వెళ్తాడు. సీరియస్లీ? అవును, సెంటిమెంట్. ప్రతిరోజు పొద్దున్న సమోసా కనిపించి ప్రతి దగ్గర తింటా. సమోసా కనిపిస్తే తింటారు. సరే, తనంటే సమోసాలు వీడియోలో పెట్టుకున్నారు కాబట్టి ఓకే. ఎచ్చులోడు అని పేరు ఎందుకు వచ్చింది మీకు? ఈ వీడియోలో నేను ఎచ్చులు పడతాను కాబట్టి. ఎచ్చులు అంటే అది మా నెల్లూరు భాష. అంటే అందరు దాన్ని ఎక్కిరిస్తారు కానీ ఎచ్చులు అంటే ఎట్లా చెప్పాలి మీకు?
ఓవర్ యాక్షన్, షో ఆఫ్. మీరు చేస్తారా? నేను చెయ్యను, అందరూ అట్లా అంటారు. చేయకపోయినా అట్లా అంటారా? అంతేనా? కాదు, తిరుమలకి మనం ఎప్పుడైనా కుదిరితే సంవత్సరానికి ఒకసారో, ఇంకా బాగా కుదిరితే 6 నెలలకు ఒకసారో వెళ్ళేసి వస్తుంటాం. మనం నెల్లూరులో తక్కువ, తిరుమలలో ఎక్కువ ఉన్నట్టుంటున్నారు మీరిద్దరు. అంటే అంతే అక్క, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం నేరుగా. ఇష్టం అంతే, చాలా ఇష్టం, వెళ్ళడం ఇష్టం. అక్కడికి వెళ్తే ఎట్లా చెప్పాలి, కొంతమందికి కొన్ని ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళాలని, లేకపోతే స్టేడియంకి వెళ్ళాలని, అట్లా మాకు అట్లా ఆయన చూడాలనిపిస్తుంది. నీకు ఫేమస్, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. మీరుంటారు, ఆయన ఫేమస్ కాబట్టి వెళ్తున్నారు. మీరున్నారు కదా, ఫర్ సపోజ్ ఎవరైనా సడన్ కనిపించారు యూట్యూబ్ లో, తీసుకొచ్చేయాలని ఉంటుంది మీకు, ఇంటర్వ్యూ చేయాలి. మాకు అంతే, ఆయన చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆయన మామూలుగా అందరూ దేవుడు, స్వామి, వెంకయ్య, వెంకన్న, మనం డాడీ, వెంకి డాడీ. కాదు, ఎందుకు ఇద్దరు ఇంత బాగా నటిస్తున్నారు ఇందాక నుంచి? యాక్టర్లా? ఏ సినిమాలో? రీల్స్ కాదు బన్నీ, మంచి సాంగ్స్ కూడా చేసావుగా, సాంగ్స్ లో కూడా ఉన్నా అని చెప్పుకోవచ్చుగా. ఆయుధ పూజ సాంగ్ చూసా నేను. ఎక్కడ ఆ జనాభా లాస్ట్ లో నేనే ఉండేది. ఫస్టే ఉన్నావుగా. నాకే తెలియదు. ఓ రీల్, అది బీచ్ లోనా? అది ఎప్పుడు చేసావురా? ఏమో నాకే తెలియదు. అదేం చూడలేదా మీరు? నేను చూడలేదు. కామెడీ చేయకండి, కామెడీ చేయకండి. కామెడీ సారీ, కామెడీ ఓకే, కామెడీ చేయకండి. కామెడీ అదే ఇందా చెప్పింది. ఆయుధ పూజలో ఇట్లా ఒకసారి తల పైకి కిందకి ఎత్తారు కదా, స్టెప్ అది మెడబట్టేసి తిప్పినట్టు ఉందంట. నేను అన్నానా? అదే అట్టే తిప్పాడు గారు. ఆయన అట్లే తిప్పారు, ఇట్లా తిప్పాడు దాన్ని, తిప్పితే. సో డాడీ అని ఎందుకు పిలుస్తారు ఆయన్ని? ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నేను మౌలాను ఇందాక వచ్చిన డాడీ అని తల తిప్పారు కదా, ఎక్కువగా ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా పిలుస్తాం అనమాట. ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళు డాడీ. ఎవరు ఎక్కువ ఊరంతా డాడీలు అయిపోతారు అప్పుడు. అట్లా కాదు, వెంకీ డాడీని మాత్రమే. ఎట్లా చెప్పాలి, పట్టలేనంత ప్రేమ ఆయన అంటే, అంతే. ఇది ముందు నుంచి ఉందా? ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది ఆయన మీద ప్రేమ. భలే ఉంది. నేను పర్మనెంట్లో నన్ను మా అమ్మే వదిలేసింది నన్ను. ఇంకా ఇంట్లో వాళ్ళు మామూలుగా అడుగుతుంటారు చాలా మంది, తిరుమల వెళ్తా ఉంటావు కదా, ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు నువ్వే వెళ్తుంది, ఎందుకు వస్తారు ఇంట్లో వాళ్ళు? నెలకు 2 సార్లు మొన్న పోయాము సుప్రభాత్ సేవకి. 20th మళ్ళీ ఉంది దర్శనం, 20th వెళ్తున్నాం. సో ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు ఊరికే అట్లా. మీకు మాత్రం ప్రతిసారి చూసినా వచ్చిన తర్వాత తిరుమల అంటే నేను మీకు అది అప్పుడు నేనే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు కనిపిస్తారు, అంత పుట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ చేస్తారని ఎవరు తెలియదు అనుకుంటారు, అనుకోరు కదా. అట్లానే అంత ముందు నేను వీడియోలు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, అంతే. కానీ నాకు ఇష్టం. మీకు నాకు కూడా అంతే. ఏదంతే అంటే అంతే, తిరుమల అంటే సెంటిమెంట్. అది ఎవ్రీ మంత్ వెళ్తాం ఖచ్చితంగా, మ్యాండేటరీ. ఎవరన్నా కష్టాలు వచ్చినాక వెళ్తారు దేవుడి దగ్గరికి, మేము ముందుగానే వెళ్ళి ఉంటాం. రాకూడదు, కష్టం రాకూడదని చూడాలనిపిస్తా ఉంటుంది. అంతా బాగానే ఉంది అక్కడ అన్నట్టు అనిపిస్తుంది, అదొక ఫీల్ వస్తూ ఉంటుంది. ఊరికి మీరు ఇప్పుడు పొలం ఏమన్నా వేసారు అనుకోండి, ఇంటికి వచ్చినా కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. పొలం బాగుందా, ఏమన్నా అయిందా, లేకపోతే ఎవరైనా వచ్చారు, ఏదో ఒకటి అనిపిస్తుంది. అది కూడా అదొక గాబరా కనిపిస్తుంది. బాగుంది, అంతా బాగానే, అడికి వెళ్ళిన తర్వాత ఓకే అంత మంచిగా ఉంది. స్వామి బాగున్నాడా లేదా అంతే, అదొక ఫీల్. అది చెప్పలేము, ఎట్లా చెప్పాలి, స్వామి గురించి కాదు, అది తిరుమల గురించి. అంత బాగానే ఉంది కదా అక్కడ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి వస్తే నమ్ముతారు నమ్మరు. మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంటుంది, ట్రిప్స్ అని. అందరికి ఇప్పుడు కొంచెం ఫేమ్ అయ్యాక మా ట్రిప్కి వెళ్ళాలి, తిరుమల వెళ్దాం. ట్రిప్పే తిరుమల. మొన్న పెంచులు కొన్న వాటర్ ఫాల్స్, బర్త్డే కదా, ఎక్కడైనా తీసుకోవాలి ట్రిప్కి, గోవాక పని తిరుమల వెళ్తాం. అసలు నిజంగా తెలుసా, వాళ్ళందరూ నన్ను ఒక్కదాన్ని ఎందుకు తిట్టుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సెకండ్ ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బయట ఉండే మీకు, ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని మీకు అసలు సంబంధమే లేదు. అయ్యో బయట బయట ఏం చేస్తున్నాము, అవన్నీ రికార్డ్ చేసినా బాగుండేది. నేను అయ్యో మామూలు యాక్షన్ కాదు, అసలు ఆఫ్ స్క్రీన్ నటనకి ఆన్ స్క్రీన్ నటనకి అసలు సంబంధమే లేదు. ఆఫ్ స్క్రీన్ కూడా నటించామని అన్నారు, ఇంకా ఒరిజినల్ ఎందుకో. నేను మాట్లాడే దాంట్లో తప్పులు ఎతకడం కాదు, నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పండి మీరు. అదే అడగండి, చెప్తాను. అడిగా నేను, ఎందుకని అలా, ఆ వినయం ఎందుకని? అంటే ఇంత కెమెరాలు లేవు కదా,
ఇప్పుడు ఏం చేస్తున్నా మళ్ళా కింద ఏడికి బలిసిందిరా అంత Famous సాయి బలిసిందిరా. ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నాడు, క్యాప్ పెట్టుకుని అసలు భయంకరం. ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడో ఏడికి. ఇప్పుడు వైట్ ప్యాంట్ వేస్తాడు నెత్తి- షర్ట్ వేస్తాడు అంటారు. అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసారు కదా. అంటే అప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఏం కనిపించదు, ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. పెట్టాలని ఏదో ఒకటి అనేస్తారు, ఎందుకు వచ్చింది అనిపించుకోవడం అని ముందర మేమే. కాదు నిజంగానే అప్పుడు నేను చాలా వీడియోలు చూసేదాన్ని. ఒక మంచి చైను, చేతి కొంగరాలు నీట్గా భలే కనిపిస్తుండేవి. ఏం లేవు ఎందుకని? ఉంగరాలు ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకని తీసేశారు? బేసిక్ గా అవి పిచ్చి ఉంగరాలు అనమాట. అవి గోల్డ్ కాదు, చైన్ కూడా రోల్డ్ గోల్డే. ఎందుకు రస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలర్జీ లాగా వచ్చేసి తీసేస్తాను ఇక్కడ. కొంచెం అబద్ధం చెప్తే నమ్మేలాగా ఉండాలి. అదే ఒకరోజు నేను వీడియో చేసి పెట్టాను అనమాట, ఇట్లా మిడిల్ క్లాస్ థింగ్స్ అని. ఒక వీడియోలో ఎలా అంటే, నువ్వేం మిడిల్ క్లాస్ ఓడివిరా, 2 రింగులు పెట్టావు, చైన్ వేసావు, ఇంకా అంతకు ముందర పాత బట్టలు వేసుకుని వీడియోలు చేసేప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు, రింగులు పెట్టుకుంటున్నావు, చైన్లు వేస్తావు, మారేవు, పెద్దింటికి వెళ్ళావు. అంతకు ముందర నీళ్ళే పెద్ద ఇల్లు, ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఇల్లు. అది కూడా ఎందుకు మారామంటే పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 టైం ఇంట్లో నా రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. నేను బయట డోర్ తీసేసా, మా బేబమ్మ నిద్రపోతుంది హాల్లో. పిల్లలు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. నేరుగా బెడ్రూమ్లో కూర్చున్నాడు వాడు. ఏంది మా అమ్మ బెడ్రూమ్ దాటి హాల్ దాటి యువతల నా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చేసి సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు దాకా అది 12వ వీధి అంటారు దాన్ని. ఫ్లాష్ మ్యాన్ లాగా. వాళ్ళు నేనేం అనలేను, చిన్నపిల్లడు అంత అభిమానం ఆ టైంలో వచ్చాడు. అర్ధరాత్రి ఇంకేం చేస్తాడు, రేపు సండే అన్నా అన్నాడు. రేపు సండే అయితే నా దగ్గరికి ఎందుకు రావడం, నాకు అర్థం కాదు. అవి సర్కాస్టిక్ సాయి వీధి, అది 12వ వీధి. అప్పుడు దాకా అప్పటి నుంచి సర్కాస్టిక్ సాయి వారి వీధి. అమ్మో, గూగుల్లో కొట్టిన వస్తుంది సర్కాస్టిక్ సాయి స్ట్రీట్ అని. మాది కూడా, మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సమోసా సెంటర్ ఆ పిల్లర్ లో 4 రోడ్ జంక్షన్ సమోసా సెంటర్ జెండా. అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. కానీ బాగా గుర్తు పెట్టుకుంటారు కదా, ఒక్కొక్క క్లూ తీసుకొని ఇది వీళ్ళ లొకేషన్, వీళ్ళ ఇల్లు. అంత అవసరం లేదు. ఆ వీధిలో 4 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు 4 స్కూల్లో చదువుతారు. ఆ 4 స్కూల్ వాళ్ళు మిగతా స్కూల్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అటు నెల్లూరు అంతా తెలిసిపోద్ది. క్లూ అంతా ఏమవసరం. సో సాయి గారి గురించి కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడినా నవ్విస్తారు నన్ను కూర్చోబెట్టి. మీ గురించి నేను కనుక్కోవాలనుకున్న విషయం ఏంటంటే, అసలు సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? ఇది అడగొద్దని చెప్పారు కదా నాకు ఇంటర్వ్యూ బయట, ఇది అడగొద్దని చెప్పారు, అందుకే అడుగుతున్నా. నాకు ఎందుకు వచ్చిందని అడిగకపోతే ఇడియాపం అంటే తమిళ్లో నేను ఒక పెద్ద ఇడియాపం అనే కాన్సెప్ట్, వాడు ఫాస్ట్ గా బతికిస్తూ ఉంటాడు. అప్పుడు నేను చిన్న రీల్స్ తీసేది, ఏదో చేయాలని చెప్పి. ఫస్ట్ డ్యాన్స్ రీల్స్ తీసేది, డ్యాన్స్ రీల్స్ రీచ్ లేదు. తర్వాత కామెడీ మీదకి వచ్చాను, చిన్న మీమ్స్ తీసుకుంటాను కాలేజీలో. ఒక పెద్ద వీడియో తీద్దాం మంచిగా అని చెప్పి సండే రోజు ఏదో రోజు తీసాం ఇడియాపం. మన ఎందుకు తెలుగులో దిగుడు దీన్ని, అది తప్పేం లేదు కదా. ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు, హిందీ సినిమాలు రీమేక్ చేస్తున్నారు, తప్పేం లేదు. ఆ కాన్సెప్ట్ తెలుగులో చూపిద్దాం అని చెప్పి చేసాం. ఆ టూర్కే చేసాము. ఏం పెడదాం, ఇంటికాడికి ఏమొచ్చి బతికిస్తా పోతాయి అనుకున్నాం. ఫస్ట్ పానీపూరియా పుల్లై చేదా పెడదాం, ఎంతనో సమోసా పెడదాం అనుకుని సమోసే అన్నాం సార్. అంతే, అది పెద్ద బ్రాండ్ అయిపోయింది సమోసా అని. ఇంకంతే, ఇంకా నైట్ సమోసే. కాదు, చూసారా ఈ వీడియో కింద కామెంట్లు ఉంటాయి ఎప్పుడు, 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, ఈ సమోసా ఎప్పుడు పట్టుకుంటారని వెయిట్ చేస్తున్నా. అది ఎందుకు ఏంటంటే, నేను దాన్ని సిరీస్ చేశా, వాళ్ళు ఒక వీడియో చేసి ఆపేశారు. వాళ్ళని పట్టుకునే దానికి మేము ఇంకా కష్టపడి పట్టుకుంటున్నట్టు సిరీస్ చేద్దాం కామెడీ అంటే. అంతే, ఒక్కొక్క పార్ట్ బాహుబలి 3 కోసం 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, KGF 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, దేవరా పార్ట్ 2 వెయిట్ చేయలేదు. కామెంట్స్ ఉంటాయి, పెట్టిన వెంటనే కామెంట్ వచ్చేస్తాయి. దేవరా కోసం నాకు కూడా, నన్ను కూడా తెస్తారు, త్వరగా సమోసా పాట పెట్టరా అని చెప్పి తెస్తారు. బేసిక్ గా ఒక ఊర్లో ఉన్నంత మాత్రాన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, తెలియకపోవచ్చు కూడా. కానీ ఈ సమోసా ఆ హెచ్లోడు ఎలా గెలిచారు అసలు? అలా ఒక రోజు అని స్టోరీ చెప్పాలి. అసలు ఇది స్టార్ట్ కాక ముందర నుంచే ఫ్రెండ్షిప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. క్రికెట్ ఆడతాం మేము బాగా గట్టిగా. నేను క్రికెట్ మ్యాచ్ లో కలిసాము, బెట్టింగ్ మ్యాచ్ అది. ఎంత బెట్టింగ్ అంటే పెద్ద లక్షల కోట్లు ఏం కాదు, అది 50 రూపాయలు 30 రూపాయలు మ్యాచ్. ఏంది, మేము ఇంటర్ చదివేటప్పుడు ఎమ్మ ఉంటాయి మా దగ్గర, 50 రూపాయలు 20 రూపాయలు అలాంటి. నేను చిన్నపిల్ల అన్నప్పుడు వాడి వేసి వాడికి ఫీల్డింగ్, వాడికి బ్యాటింగ్ బ్యాటింగ్ బౌలింగ్ ఏం లేదు, ఫీల్డింగ్ వాడికి బాల్ తెచ్చేది నేను.
బాగానే అంటారు కానీ ఇది అన్నోళ్ళ టీం కదా, నన్ను తీసుకునేది కాదు. అన్న తీసుకున్నాడు కదా. అన్నది అన్నోళ్ళు పెద్దలు వాడు పిల్లకాయలు. అవుట్ అయినా అంతనే మరి బ్యాటింగ్ అది ఒక డబుల్ సెట్ డబ్బు ఏదో అంటారు కదా. బాల్ ఆడిపోరు అమ్మోళ్ళు వెళ్ళి చెప్పు అని చెప్పి బాల్ వెళ్ళి తీసుకురా అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళకంటే నేనే బాగా ఆడతా, అది వేరే విషయం. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ వెళ్ళారు నెల్లూరు. క్రికెట్ గ్రౌండ్ లో అని. ఒంగోలు, మీరు ఒంగోలు అని ఆయన నెల్లూరు అంటే అసలు శ్రీశైలం శేషాచలం నల్లమల్ల శేషాచలం అడవుల్లో పరిచయం ఆడ. అంటే అది ఏంటంటే మేము లైక్ మీ అందరికి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక మా బన్నీ వచ్చేసి ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు One ఏదో year సినిమా ముందు. ఉంటుంది రజనీకాంత్ గారిది, ముందు రజనీకాంత్ ముందు గారిది. వేరే ఒక రజనీకాంత్ కాదు. ఆగండి రియల్ స్టోరీ. ఇట్లాగా మీకు నేను ఒక 1.5 year బ్యాక్ జనవరి 14th నుంచి అందరూ తెలుసు. అంటే మార్చ్ నుంచి అప్పుడు ఫస్ట్ లో తెలియదు. బన్నీ కూడా 4-5 months బ్యాక్ ఐడియా సారీ ఇన్స్టాగ్రామ్ సమోసా సమోసా. సమోసా నుంచి తెలుసు. అవును. అంత ముందర ఏం చేసేవాళ్ళం అని తెలియదు కదా. నేనైతే కట్లు కొట్టేవాడిని. నిజం అండి. అయ్యో చూడండి ఇదిగోండి. ఇక్కడ చూసారా కనిపిస్తుందా? ఏంటిది? రాళ్ళు కట్టుంటాయి వీళ్ళకి, చూడండి. నేను మీ మమ్మీ నెంబర్ ఉంది నా దగ్గర, ఫోన్ చేసి కట్లు కొట్టాడా సాయి అని అడుగుతా. అడగండి. కట్లు ఎత్తుకొస్తేనే కదా మా ఇంట్లో నాకు ఇంట్లో కత్తి వండే కట్లు కాదు కొట్టేవాళ్ళని. మామూలుగా సామాన్లు తయారు చేస్తారు కదా, ఇదో ఈ టైర్లు టైర్లు కాదు. కూర్చునే దానికి చెక్కలు అవి చేసేవాళ్ళం అనమాట. అట్లాగా వీడు వచ్చాడు చిన్న కూలోడు. ఇప్పుడు వీడు నా స్పిన్ బట్టలు వేసుకుని ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి, కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి. ఆహా, ఆ ఎమ్మి కొంచెం రిచ్ ఆ కట్టిల మేక ఆడాం అక్కడ. ఇంకా పరిచయం అన్న కట్టలు కొడతా అనమాట. నాకేంటంటే బేస్ తెలుసు కదా, కొంచెం బొలుపు ఎక్కువ. అప్పుడున్నప్పుడు హెచ్చులు బొలుపు తెలుసు. ఓనర్ కొట్టాడు ఎవరిని? నన్నే కొట్టాడు అనమాట. తర్వాత నేను వచ్చి ఆయన ఎదిరించిన. ఈడికి ఓనర్ అంటే భయం. ఇప్పుడు 100 సార్లు కొట్టుంటాడు. కొట్టాడు ఎట్లా నరికేదాన్ని పట్టని కొడతాడు. కొట్టాడు. ఈడు భయపడతా ఉండేవాడు. కానీ ఓనర్ అంటే ఈయనకి నచ్చదు. పరస్పరంగా నేను మా ఓనర్ ని తిట్టడం ఇది ఈడికి నచ్చింది బాగా. అంటే ఈడు అప్పుడు దా వెయిట్ చేస్తా ఉన్నాడు ఓనర్ ని తిట్టేవాడు. పుష్ప స్టోరీనేగా. పుష్పారా? అంటే ఓకే, అంటే చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ. సరే అంటే పుష్ప ఒకటే కట్లు కొట్టాలా? మేము కొట్టే నమ్మరా? కట్లు కొట్టి సేమ్ స్టోరీ. నేను కట్లు దాంట్లో పెద్ద కూలాడు, ఒక చిన్న కూలాడు. ఎర్రచందనం అంత లేదు. మేము పిల్లకాయలు అప్పుడు. మా నెల్లూరు కదా, అప్పుడు మారుమూల విలేజ్ అటు సైడ్. మేము వలస వచ్చాము నెల్లూరుకి. వలస వచ్చారు. ఎన్ని ఇల్లులని తగలు పెట్టేశారు. అప్పుడు పోటెక్కి అందరం వచ్చేస్తారు. ఛత్రపతి నెక్స్ట్ సినిమా నాకు కూడా సినిమా నాలెడ్జ్ ఉంది. ఏం చేయలేం కాదు, క్రికెట్ ఒకటి, కట్లు కొట్టే వాళ్ళు ఒకటి, ఇల్లు కాలిపోతే బోట్లో వచ్చేసారు 3. నిజంగా శ్రీలంక నుంచి వచ్చాం మేము. ఇప్పుడు శ్రీలంక నుంచి కూడా వచ్చి మాకు ఫ్యామిలీ ఏదో సినిమా వచ్చింది ఈ మధ్య, ఫ్యామిలీ టూరా, టూరిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారు. శ్రీలంకకి వెళ్తారు. శ్రీలంక నుంచి వస్తారు వాళ్ళు కూడా. శ్రీలంకకి వెళ్ళారు వాళ్ళు. బన్నీ నువ్వు చెప్పురా అసలు స్టోరీ చెప్పు. వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అంటే నేను ఒక్కనే వచ్చేసా. చిన్నప్పుడు చాలా గొడవలు వెళ్ళి, అంటే బ్రదర్స్ మదర్ కుట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. అంటే ఒకేసారి పుట్టాం హాస్పిటల్లో, అంటే ఒకే డేట్ పుట్టాం సేమ్ హాస్పిటల్లో. అన్న చాలా రోజులు లేడు నా దగ్గర, హాస్టల్లో వేస్తారు. నాకెందుకు ఎట్లా అబద్ధాలు చెప్తాను ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఏ క్వశ్చన్ అడిగినా అబద్ధం చెప్పే ఒక రౌండ్ మనం పెట్టుకుందాం ఇప్పుడు. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా 3 seconds టైము. 3 seconds నిజం చెప్తే వెంటనే మిరపకాయ తినాలి మీరు. నిజం చెప్తే కదా, మాకు అబద్ధం మాత్రమే చెప్పాలి. ఎలాగో మీకు వచ్చిన విద్య కాబట్టి. విద్య అయ్యో మనం ఒక అబద్ధమే చెప్పామరా. ఇప్పుడు దా చెప్పింది ఏదైనా ఒక్కరైనా నిజమని నమ్మితే నేను చెప్పింది అబద్ధమే, 4 కింద పడిపోద్ది. ఎవరు వద్దులన్నా, ఇంకా చాలా వీడియోలు తీయాలా? 4కే కదరా అబద్ధం. ఎప్పుడు చెప్పాం పడదా? అది ముందు 4కే పడిపోద్దని భయపడ్డారా? తిని ఇప్పుడు మేము నిజాలు చెప్తాం కదా అన్నయ్య. యాక్చువల్లీ ముందు ఇది తీసుకోండి. అయినా మనకి నిజం చెప్పాలంటే టెన్షన్, అబద్ధం చెప్పాలి టెన్షన్. తీసుకో సరిపోయాము అన్ని నిజాలుగా చెప్తాను. అదే అందుకే దాచిపెట్టుకోకూడదు. ఫస్ట్ మిరపకాయని కొరకండి కొంచెం,
ఎందుకు కొరకం? ఆహా. అబద్ధం చెప్తే కొరకాలి. అబద్ధం చెప్తే కొరకం. కొరికి- కొరికి ఒకసారి ఎట్లా టేస్ట్ చెప్పండి అప్పుడు. నేను నాకు మీరు అడగొచ్చు క్వశ్చన్, అబ్బా ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? పడితే ఇప్పుడు ఫస్ట్ మీరు తినాలి, తినేసి నేను ఒక క్వశ్చన్ అంటే అడుగుతా. నిజం చెప్తే మిరపకాయ నవ్వాల్సి వస్తుంది, అబద్ధం నిజం చెప్తే మిరపకాయ నవలాలి, అబద్ధం చెప్తే నరకపల్లి. నవల నరికేది కాదు. కట్లు కొట్టేవాళ్ళం కదా అలవాటు. ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు వెంటనే 3 seconds గ్యాప్ లో? టీవీ యూజ్ చేయలేం కదా కాల్స్ చేయడానికి. ఆ? టీవీ యూజ్ చేయలేం కదా. కరెక్ట్ గానే చెప్పారు, మరి అది నిజం కదా. నిజం చెప్పారు, ఇప్పుడు మీరు నవలండి. అర్థం కాలేదురా. నిజం చెప్పేసావంట. ఫోన్ చేయడానికి, కాల్ చేయడానికి టీవీ యూజ్ చేయలేం కాబట్టి ఫోన్ యూజ్ చేస్తా ఉన్నారు. ట్రైల్స్ ఉండవా? ట్రైల్స్ ట్రైల్స్ నో Trials. ట్రైల్స్, ట్రైల్స్ నో నాకు ట్రైల్స్. అసలు అడిగిన ప్రశ్నే అర్థం కాల. సమస్య లేదు. ఎందుకు యూజ్ చేస్తారో అడగకూడదు, ఎవరు ఏంటి అని అడగాలి. అయ్యని నా ఇష్టం, నేను ఏమైనా అడుగుతా. ముందు మీరు మిరపకాయ తినండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. నన్ను మాత్రమే ఆడుకునేది. కరెక్ట్ గా చెప్పడం అంటే ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే కాల్స్ చేయడానికి అని అంటారు. ఆ? మీరు ఇచ్చిన అది answer కరెక్ట్, ఏంటి? నేను అది చెప్పింది తప్పే. అంత లేదు. టీవీ వాళ్ళేం కదా ఫోన్ చేయడానికి అన్న, టీవీ వాళ్ళేం కదా అని ఆగిపోవాలి మీరు. ఫోన్ చేయడానికి టీవీ వాళ్ళేం కదా. నేను TV. నార్మల్ చెప్పా టీవీ. అదిగో కెమెరాలో రికార్డ్ అవుతుంది. మిరపకాయ తినండి ఫస్ట్. ఎన్ని కాదు, నాకు అసలు గ్యాస్ ట్రబుల్ ఊరికే అన్నాలే. అది పోలేదు నోట్లోకి, ఏం చెయ్యి ఉడుకుతుంది. మిరపకాయ ఉనకుతుంది. నెల్లూరు మిర్చి ఒక మిర్చిని తింటుంది ఇప్పుడు. గుంటూరు కారం. ఉమ్. ఇవన్నీ సింపుల్, ఎన్నో నవ్వులేం ఇవి. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. మండుతున్నట్టుంది. అమ్మ బాబోయ్. అంటూ పడుతుందా? ఒక ఫ్రూట్ నేమ్ చెప్పండి తినడానికి కుదిరింది. సమోసా. వెరీ గుడ్. మనీతో ఏం చేస్తారు మీరు? టైం తీసుకోకూడదు, టైం తీసుకుంటే మరి సాయి గారు మీకే క్వశ్చన్ చెప్పాలా? నా పాటికి నేను క్వశ్చన్. సాయి గారు మీకే క్వశ్చన్ అండి. మనీతో ఏం చేస్తారు మీరు? టైం అయిపోయింది, తినేయండి. తినేయండి వెంటనే నాకు మాత్రం మంచి పాండవులు ఎంతమంది అన్నట్టు అడుగుతున్నారు, నీ మాత్రం మనీతో ఏం చేస్తారు? నేను దొరకనులే ఈరోజు. నేను దొరకను. నేను దొరకను ఇంకా. బెట్రా, నేను దొరికితే 4 కూడా పడిపోతురా. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రిపూట నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి. అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి, తినండి. నవలాలి, నోట్లో పెట్టుకోకూడదు. నేను నవ్వినట్టు నవలరా. అరే నవలు ఇట్లా 4 మీద పెట్టుకుని మండుతున్నట్టుంది. అరే 4 మీదే ఉందా నీ? రే 4 చూపిరా, అసలు 4 చూపిరా. పుష్ప పెట్టినట్టు ఇక్కడ పెట్టున్నావు. అది ఊసాడు. మీ జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? టైం అయిపోయింది, మీకు క్వశ్చన్ అని చెప్పమని చెప్పేది. సాయి గారు మీకు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. క్వశ్చన్ మీకే, ఈ గ్యాప్ లో ఆన్సర్ ఆలోచిస్తున్నారు. ఆలోచించడం కాదు, నార్మల్గా అడుగుతున్నా. మీకే క్వశ్చన్. జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? యాక్టర్. ఈ మధ్యలో ఆలోచించారు. అదే మీకు గుర్తు క్వశ్చన్ మార్చేసి అయిపోయింది నాకు. 2+2 7. ఇవన్నీ అరే, ఈజీగా అడుగుతున్నా. కావాలనే తప్పు చెప్తావు కాదు, నిజంగా పిజ్జా తప్పు మీద ఏం పెట్టుకుంటారు? చింతకాయలు. వెరీ గుడ్. మీ బర్త్డే రోజు ఏం చేస్తారు? అయిపోయింది. లేట్. ఫస్ట్ ఆన్సర్ లేట్. నిద్రపోను. నిద్రపోతారు. నిద్రపోరు. బర్త్డే అయిపోయి నిద్రపోవచ్చు. నేను చెప్పాను, ఇప్పుడు నన్ను అడగొచ్చు అని చెప్పానా? తినండి. క్వశ్చన్ రాసుకొచ్చిందా? ChatGPT. మళ్ళీ ఊస్తాడు. ఎదుగు ఊసేస్తే తినాలి. మళ్ళీ ఊస్తాడు. తినరా. పూరా సాయి గారిని అడగండి. మీ గురించి, మీ ఛానల్ గురించి 1 word లో చెప్పండి. అది అబద్ధం అయి ఉండాలి పక్క. 1 2 3 అయిపోయింది. టైం తినండి. నాకు క్వశ్చన్ అట్లీస్ట్ క్వశ్చన్ సాయి గారు మీకే క్వశ్చన్ అండి. క్వశ్చన్ నేను అడిగిందే. అట్లీస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అన్న. క్లియర్ గా అడిగాను. సాయి గారు క్వశ్చన్ మీకే. మీ ఛానల్ గురించి సారీ గైస్ 1 word లో చెప్పండి. మామూలు అది
ఈ అమ్మదే. సంబంధమే లేదు దాంట్లో ఛానల్ ఆహా. ఓనర్ అని చెప్పాను మా అమ్మదే అన్నావు. మీ అమ్మదంటే మీ అమ్మ ఛానల్ గురించి అడిగింది, ఛానల్ ఓనర్ అడగల, ఛానల్ గురించి అడగాలి. ఛానల్ గురించి అడిగి మీరు మీ అమ్మ ఛానల్ ఛానల్ ఏమో అన్నారు. అన్నారు. తినేస్తాను అదేం భయ ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయిందిరా క్వశ్చన్లు కరెక్ట్ గా అడగడం చేతగా అట్లా నేను అడగతా నాకు సరే మీకు ఛాన్స్ ఉంది కదా నన్ను అడగడానికి. ఓకే, ఏందో ఇస్తుంది కారణం సాయిని ఏమని పిలుస్తారు మీరు? తమ్ముడు తుమ్ముడు అని ఏమని పిలుస్తారు మీరు? అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలుస్తాడు అమ్మ అని. పిలవనురా. పిలుస్తాడు అమ్మ అని. చిట్టి తల్లి అబ్బా, అంటారా నీ పాప అమ్మ ఇట్రా అమ్మ అని ఒకసారి అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అమ్మ అని నేను అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అన్నా. నువ్వు ఎప్పుడు వచ్చినావురా నువ్వు నాన్న చిన్న పిల్లలు. అమ్మ ఇట్రా అమ్మ అన్నా. శత్రువులు ఏడా ఉంటారా రే ఏడా ఉంటారా ఇదిగోరా చూడరా ఇది. ఇప్పుడు నువ్వన్నాను అమ్మ ఇట్రా అమ్మ పాప. అంటావు. అబ్బా ఒక్కసారి అమ్మ ఒక్కసారి అంటాం. అమ్మ. పాప, సారీ సారీ అనినంట పాప ఆ పాప అమ్మ పాప అను. నేను మిరపకాయ తినను ఏమైంది అమ్మ అని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఏమన్నా ఉండదా ఉత్త మిరపకాయలు ఒకటి తిను ఇదే నెక్స్ట్ రౌండ్ కవి కరెక్ట్ గా చెప్పి కరెక్ట్ చెప్పేది అనుకుంటది అది. తెల్లా ఇప్పుడు మీరు? తిన్నా ఊరి నాయన కరెక్ట్ గా చెప్పింది నేను ఆన్సర్ ఎక్కడ అమ్మ అని అంటావు. సరే ఒక రోజులో ఏం చేస్తారు మీరు? ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు కరెక్ట్ గా చెప్పారు పని వెరీ గుడ్. ఇది నిద్రలో లేదు. అసలు చదవరా? అంటే ఎగ్జామ్స్ ముందు రోజు ఒక్క రోజు అంతా చదవను. అంటే ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ పక్కన అమ్మాయిని ముందు అమ్మాయిని బాగా అది చదువుకోమంటా. చీడినాయిగా నేను చదువును ముందు అమ్మాయికి ముందుగా మెసేజ్ చేస్తాను ముందు రోజు night. చదివి పెట్టున్నది నువ్వు బాగా చదువుకో రేపు చూపి 8 సిస్ట్ పని అని చెప్పి 18 నెంబర్ జెర్సీ ఎవరికి ఉంది? సాయి గారు మీకే క్వశ్చన్. విరాట్ వచ్చేసింది నోట్లో నుంచి. వినపడలేదు అంటున్నా వినపడలేదు అన్న విరాట్ నన్ను నేను తినేస్తాను ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ భయంకరమైన ఫ్యాను. నాకు ఓపెన్ గా చెప్పాలంటే మండుతున్నట్టుంది. అయ్యో ఊసేసారు మళ్ళీ. ఊయకూడదు. వీళ్ళు ఇంటర్వ్యూకి పిలవాల మనల్ని. అగబట్టి నీకు ఒకటి చెప్పను నేను అమరు మన ఫేవరెట్ మూవీ ఏంటి? కార్తీక్ దీపం. సినిమా ఉందా? కార్తీక్ దీప్ మన సినిమా లేదా? వాడు నాకు ప్రేమ ఉన్నా లేదని చెప్తా. అబ్బా, నెల్లూరులో ఎన్ని బీచ్లు ఉన్నాయి? 26 అనుకుంటా. 26 సైడ్ల నుంచి పోతే మైపాడి బీచ్ 26 సైడ్లు వస్తుంది. నేను చూస్తా బిచ్చా 26 మైపాడి బీచ్ 26 రూట్ల నుంచి పోవచ్చు మైపాడి బీచ్ కే. ఏంటి చెప్పురా. అంటే ఆ రోజు ఒకటి చెప్తా సీన్ ఇది వచ్చింది కాబట్టి మేము పోతా ఉన్నాం కారులో వీడు బైక్ లో వస్తున్నాడు వెనక స్కూటీ నీళ్ళలో పడి ఇంత లోతు కాలంలో పడ్డాడు. పడిపోయి వెనక వేరే కారు వస్తుంటే ఆ కాలంలో నుంచి లేచి నైట్ టైం ఏం అర్థం కాక కాబట్టి ఇట్లా పడి నీళ్ళలో బైక్ ఎత్తిరా కాపాడండి కాపాడండి అని చెప్పి గోల చేసాడు. కారు దిక్కరే కావాలి కాలవరదే కాలవరదే అంటే సముద్రంలో పడ్డాడు. చెరువులో పడిపోయారు అనుకున్నా చీకట్లో. అంటే పడిపోయి కానీ కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ లేదు ఏడో చెరువులో ఉన్నా అనుకోని ఇంతలోతే ఉంది మోకాల మీద కూర్చోనున్నా. ఆయన కూడా కాపాడండి 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 అంటున్నా వాళ్ళని. నిద్ర లేవగానే మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. ఇది అన్యాయం రా రేపు అన్నీగా. బ్రష్ చేసాక ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డిన్నర్ చేస్తా. ఇంటెలిజెంట్ బాయ్. చాలా కాదు, నైట్ కూడా మనం బ్రష్ చేసి డిన్నర్ అయ్యాక చేస్తాం. బ్రష్ అయ్యాక అన్నారు మీరు. బ్రష్ చేసి ఎవడైనా డిన్నర్ బ్రష్ చేసి డిన్నర్ తింటో డిన్నర్ తిని బ్రష్ చేస్తాడు. అబ్బా నైట్ దాకా నిద్రపోతే నైట్ లేచి బ్రష్ చేసి ఉదయం ఫాస్టింగ్ ఉంది మధ్యాహ్నం అన్నం తినకపోతే బ్రష్ చేసాక డిన్నర్ నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలా. ఫాస్టింగ్ అది ఫాస్టింగ్. ఇదిగో ఆ కరెక్షన్ ఆపేయండి ఫస్ట్. లాయల్ నేను లాయలిటీ. సరే వెంటనే లాయల్టీ స్పెల్లింగ్ చెప్పండి. లాయల్టీ LAYLT. వాడు కరెక్ట్గా చెప్పమని నేను మొన్న స్టోరీ పెట్టా చూసారా మాల్లోటి. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్. ఆటో క్యాష్ కూడా తప్పిస్తుంది నా ఫోన్ లో. అదే SUPRIS అయితే SURPIS అయితే SUPRIS ఒక మిస్టేక్. ఫార్మ్ FORM అని పెడతా. చదువుకోలేదా? బీటెక్ ఫైనల్ నేను CSC స్టూడెంట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి స్పెల్లింగ్ రావు? స్పెల్లింగ్ అంటే ఇంకా బీటెక్ అంటే ఇంగ్లీష్ కూడా రాదు. వాడి బదులు నేనే మాట్లాడుకుంటా అప్పుడప్పుడు. ప్రమోషన్స్ ఇంగ్లీష్ ప్రమోషన్స్ వస్తే నేను చేయను.
మాట్లాడడం నాకు చేయను. ప్రమోషన్స్ అంటే వచ్చింది, నేను ఒక కామెంట్ చూసా, ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్లో అంటే ఒక రిప్లై ఇచ్చారు మీరు. ఎటు తిరిగి ఏం చూసి ప్రమోషన్స్ ఉన్నాయా? లిటరలీ నేను చెప్తున్నాను, మ్మ్. ఓపెన్గా చెప్తున్నా. ఎవరితో అయినా కంపేర్ చేసుకోండి, మ్మ్. నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. Okay. ఓపెన్గా నాది హార్డ్లీ మంత్లీ ఒక 2 or 3 ఇంకా తప్పక చేస్తాం. మిగతాయి చేసినా ఈ మనీకి చేయం. వీడిని అడుగు చెప్తాడు, మ్మ్. మేము మనీకి చేయం. అందరు తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పెరిగాం, అక్కడే ఉన్నాం. మ్మ్. ఏమనంటే బాబాయ్ మావయ్య అంటాం. పొద్దున్న లేచి నెల్లూరులో బయటికి వెళ్ళాం అనుకోండి, డైరెక్ట్ మా అన్నోళ్ళ ఇంటికి పోతాం. మ్మ్. హోటల్ ఉంది మా అన్నోళ్ళకి, అడిగి పోయామా ఆయన ఫుడ్. మళ్ళీ ఈవినింగ్ మా ఇంకొక అన్న ఉన్నాడు మౌలన్న, భయంకరమైన అభిమానం ఉండేదిలే. మ్మ్. ఆయన దగ్గరికి పోతామా, ఆయన టీ కాఫీ అంటాడు, డిన్నర్ అంటాడు, అయిపోద్ది వచ్చేస్తాం. అసలు మేము ఇంట్లో తినేది ఇంట్లో తిన్న మా అమ్మ రోజు తెస్తుంది. తిట్టడమే పని మాకు. పోయేటప్పుడు చెప్పద్ది ఏమన్నారంటే అన్నం ఉండంట, మ్మ్. పోయేటప్పుడు చెప్పద్ది వచ్చాక తిన్నాం. నాదేనా ఒక Daily రకం. అదే గొడవ. వీడనుకో చేతికి ఒక ప్లేట్ కట్టి ఎత్తి పెట్టుకోవాలి, ఇంకా రోడ్ అంతా అందరూ పలకరిస్తాం. ఇప్పుడు ఈ సమోసాది కాదు మేము చెప్పేది, ఈ సర్కేస్టిక్స్ అది కాదు. మ్మ్. నెల్లూరు అంతా బంధువులే, అంతకు ముందు చిన్నప్పటి నుంచి అంతే. సో ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మా షాప్ అని అన్నారు అనుకో, డబ్బులు అన్నాం అనుకో మ్మ్. ఇవ్వు అంటారు. అంటే తమ్ముడే ప్యాకెటే ఎలా పెడతారు? ఎంత తమ్ముడు ప్యాకెట్ మా కాడ కూడా డబ్బులు అడిగారా? అతని వీడియోస్ కిందే ఒక కామెంట్, ఏమన్నా ప్రమోషన్స్ రాయి అంటే తప్పే ఉంది బ్రో, ఇదేదో పెద్ద బెట్టింగ్ యాప్ లా మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? ఏమన్నా ప్రమోషన్ అంటే సూపర్ చేశారని అర్థం. దానికే మీరు రిప్లై ఇచ్చారు, తప్పే అది ఉంది నాకు bro అర్థం అని. కాక అది ఇచ్చేవాడికి తప్పు లేదు కదా ప్రమోషన్స్ చేస్తే. తప్పు లేదు. బెట్టింగ్ చేయట్లేదు, ఆన్లైన్ గేమ్స్ చేయట్లేదు, స్టోర్ కొనుక్కుంటారు, ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది, ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రీచ్ అవుతుంది. కానీ మంచి మంచిగా చేస్తున్నాం. క్రియేటివిటీ ఉపయోగిస్తారు. దమ్మని వెళ్ళి బెడ్ మీద పడ్డము, లేకపోతే బండి మీద వెళ్తూ ఈయన పెద్ద బండి మీద వస్తుంటే పాపం వీళ్ళ బురదలో. దానికి మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి వీళ్ళ దగ్గర అసలు? ఏంటి ఎంత అంటే మీరు ప్రశాంతంగా బట్టలేం మురికవ్వకుండా బండి మీద వస్తున్నారు, పాపం ఇతను రోజు అవి మా రోజు rules. ఒక నేనేమి లేను, నేను బురదలోనే ఉన్నా మొత్తం. కత్తుడు పట్టాడు, నేను పడలా అంతే. అంటే నేను ఆ దాంట్లో ఆ రోజుకి నేను సూట్ అవుతా, నా ఫ్రెండ్ కాబట్టి అట్టా. ఇప్పుడు నాది ఉంది, అది హోటల్లో చేసాను, టేస్ట్ గ్రాండ్ ఉంది మా అన్నయ్య హోటల్లో, అందులో చేసాము. అది దాంట్లో అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయిని పెట్టి చేసాం. దాంట్లో వీడియో అంతా నేనే ఉంటా కదా, చెప్పేది A to Z. మా వాడు కూర్చొని ఉంటాడు అంతే. ఎవరు రోల్ ఒకటి ఎంత తీసుకున్నారంటే దాని నుంచి ఏం చెప్తాం అంతే. ఓకే. సో మీ ఛానల్ గురించి మాట్లాడితే, మీ ఛానల్ పోయింది ఒకసారి, అది అదే మనందరికీ తెలుసు. అప్పుడు ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు లేదు, అది యూట్యూబ్లో డిలీట్ చేశారు. మీరు నన్ను చూపించమన్నా నేను చూపించలేను, బట్ మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అది ఒక వీడియో వచ్చిందని. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్, యూట్యూబ్కి కావాల్సినంత మంది కావాల్సిన విధంగా వాడుకున్నారు. ఎందుకు అంత ఇబ్బంది పడి బాధపడి ఏడ్చి? నీకు చెప్పాను నేను ఆ వీడియో, నేను పక్క వీడియోనే చేసి చెప్పాను ఇట్లా. ఆ వీడియో ఆ రోజు సాయంత్రంకి ఆల్మోస్ట్ 1.5 million నాకు వెళ్ళిపోయింది. వీడియోని డిలీట్ చేసేసా ఫస్ట్ థింగ్. దానిగా నుంచుంటే పక్క రోజుకు 4-5 million వ్యూస్ వెళ్ళాయి, నాకు దానికి భయంకరంగా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత నా సెకండ్ ఛానల్ భయంకరంగా సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళు. ఆ రోజు 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు నా సెకండ్ ఛానల్, నీకు కాదనట్లా. మిగతా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ కంటెంట్ వచ్చింది, నాకు వీడియో అయింది, వచ్చారు. నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 3 days బ్యాక్ కూడా ఒక స్ట్రైక్ పడింది. 90 days ఆ స్ట్రైక్ అట్టే ఉంటది, అలర్ట్ కూడా ఛానల్లో చూపిస్తుంది. అది కూడా ఎవరికి చెప్పుకోను నేను, అసలు నాకు మ్యాటర్ కాదు. సెకండ్ ఛానల్ స్ట్రైక్ పడింది అంటే ఎంత కూల్ గా మాట్లాడాను. ఇప్పుడు అది ఎంత మ్యాటర్ తెలుసా ఒక ఛానల్ ఒక స్ట్రైక్ అంటే? కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్, అందులో చిన్నది కాదు, అది గట్టిది పడింది. ఇప్పుడా అప్పుడా 3 days బ్యాక్ పడింది, మెయిల్ కూడా వచ్చింది నాకు, చూపిస్తాను కావాలంటే. మెయిల్ అది పడింది, కానీ అప్పుడు ఏంటంటే కొంచెం టూ పడ్డాయి అనమాట. ప్యానిక్ అయ్యా, ఒకటి అప్పీల్ చేసా, పోయింది, వెంటనే పోయింది. లేకపోతే నేను ఆ వీడియో కూడా పెట్టగలిగేవాడిని కాదు ఆ రోజు. 1 week వరకు వీడియో కూడా పెట్టలేదు, అది అప్పీల్ చేసి పోయింది. అవును, నేను వీడియో చేసి పెట్టగలిగా నైట్కి, భయం వేసి. ప్లస్ అది కాకుండా నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో, ఇది నా సెకండ్ ఛానల్, మళ్ళీ సడన్గా నేను కనపడకుండా పోతే మళ్ళీ 0 నుంచి అంటే కష్టం కదా, ఇప్పుడు చెప్పేస్తున్నాను అని చెప్పాను. మిగతా వాళ్ళందరూ దాన్ని ఏం చేశారంటే వీడియోలో చేశారు, పాపం వాళ్ళు నాకు హెల్ప్ చేద్దాం అని ఒక మంచి చేశారు. ఏ చూడన్నా అందరు పెద్దోళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అవునా, ఇంకా ఛానల్ అది వదిలేసాను నేను. ఏంటంటే మళ్ళీ దాంట్లో వీడియోస్ పెట్టారంటే ఓ వీడియోస్ కోసం నెగిటివిటీ వస్తాను వదిలేసా. 4-5 months వీడియో లేదు దాంట్లో, 4-5 months 2 or 3 months వీడియోనే లేదు. అవునా, 4-5 months తర్వాత సింపుల్గా ఒక వీడియో పెట్టా. ఆ తర్వాత మొత్తం కూల్ డౌన్, 1.5 lakhs సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు దానికి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో మ్యాంగో తింటాను సరదాగా, ఏముందిలే వీడియో చేసి పెడదాం అన్నట్టుగా దాంట్లో పెట్టా. ఈరోజు 1.5 lakh ఉన్నారు, ఎల్లుండి సాయంత్రంకి 3.5 lakhs అయ్యారు సబ్స్క్రైబర్స్. 2 lakhs 2 lakhs వచ్చారు ఒక షార్ట్ వీడియోకి.
అదేముంది, నేను ఏడ్చి నాకు సబ్స్క్రైబర్లు కావాలని అంటే కావాలని చేస్తే ఆ 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఏంది, 2 lakh సబ్స్క్రైబర్స్ నేను షార్ట్ పెడితే రాలేదు, సబ్స్క్రైబ్ చేయండి చేయలేదా? అది అర్థం చేసుకోవాలి తప్పుగా మాట్లాడేవాళ్ళు. కంటెంట్ అంతే. మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉందని ఆ వీడియోకి ముందే అప్పుడెప్పుడో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పారు. నేను ఏం అడిగానంటే, అనుకున్నారా ఇట్లా ఫేమ్ వస్తుంది, ఇంత త్వరగా ఇట్లా రీచ్ అవుతుంది అంటే, నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను కోరుకున్నాను, నేను దానికోసం హార్డ్ వర్క్ చేశాను అని చెప్పారు అప్పుడు. మీకు గుర్తుంటే, నాకు గుర్తుంది అది యాక్చువల్గా. ఆ హార్డ్ వర్క్ ఉంది అనే విషయం తెలిసి కూడా అంత పానిక్ అయిపోయారు. అండ్ ఆ పానిక్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మీకోసం చేసిన వాళ్ళు ఉంటే, నెగిటివ్గా వాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కదా వీడియో తీసేసి మళ్ళీ చేసి పెట్టాయి కదా. ఎవ్వరు చేయొద్దు సబ్స్క్రైబ్ సెకండ్ ఛానల్కి. నేను చెప్పింది ఏంటంటే సేఫ్ సైడ్ అని అన్నాను అంతే. చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ వీడియో కూడా చేస్తాను. నా మీద వీడియోలు చెయ్యొద్దు అని కూడా ఇంకో వీడియో చేస్తున్నాను. మరి ఎలా వచ్చింది ఛానల్ బయటికి? స్ట్రైక్ అదే అప్పీల్ చేసుకున్నాను, కానీ ఒక స్ట్రైక్ మాత్రం ఉండిపోయింది. చాలా రోజులు అయింది కదా, 90 days తర్వాత అది పోయింది. ఓకే, అంతా ఇప్పుడు ఏం లేదు, ఆల్ గ్రీన్ అనుకున్నాను. కరెక్ట్ 2 days బ్యాక్ నీకు చెప్పాను కదా, కాల్ చేశారు, మళ్ళీ స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడింది రా అంటే, ఏందని అంత కూల్గా చెప్తాను, ఎట్టనా రా నాకు కూర్చున్నావు అది నువ్వు ఎవడ కూర్చున్నా అది బాదు, 90 days ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అదే మళ్ళీ పోద్ది. ఈసారి ధైర్యం వచ్చేసింది. ఈసారి ధైర్యం ఉండింది, బట్ అది దాన్ని ఏమంటారు, ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా పని? అంటే యూట్యూబ్ గురించో వీడియోస్ గురించో కాదు, నార్మల్గా అంత పానిక్ అయిపోయే సిచ్యువేషన్. అది చెప్పలేము, అది మాట్లాడదు. అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, వస్తా ఉంటాయి. వస్తాయి. ఏం లేవు, వాడికి ఏం బాధ వేసిన డైరెక్ట్ ఫోన్ వస్తుంది. అది అర్ధరాత్రి 1 గంట 1:30, కానీ ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఒక రింగ్కే ఎత్తేస్తాం. ఏది ఏ టైం అయినా ఏదేమైనా ఎవరికి ఫోన్ చేస్తారు అట్లా? ఈయనకే ఏది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీనెస్ వచ్చినా, ఏం జరిగినా చిన్న సెకండ్ లేవరా నీ దగ్గర. కింగ్డమ్ లో సాగు మమ్మల్ని యుద్ధం చూసారు అన్నా అంటే ఉన్నానంటావు. ఇద్దరు తలదించుకుంటే అది నేను మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నట్టుంది ఆ సాంగ్. మళ్ళీ ఎందుకు కింద పెడతారు, సాయి గడికి బలిసింది. అవును కదా, ఖచ్చితంగా. యాంకర్ నవ్వుతా ఉంది, ఏం జోక్ లేకపోయినా, జోక్ లేకపోయినా యాంకర్ నవ్వుతా ఉంది. చిన్నగా నవ్వండి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లన్నీ భయమేస్తాయి ఎప్పుడైనా? అంటే చూసి నవ్వుకుంటారా, వదిలేస్తారా, లేకపోతే ఎందుకు ప్రతిదానికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటారా? అట్లేం లేదు, కొంతమంది ఉంటారు అనమాట అదే పని కాసుకుని ఏదో ఒకటి ఎత్తికి పెట్టాలని. పట్టించుకోకూడదు పాపం. వాళ్ళు పొద్దు నుంచి టెన్షన్లు పడి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వచ్చేట ఒకటి వేసి వెళ్తారు. నేనే పడాలి ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు నా కామెంట్ చూసి వీడు పడాలని ఒకటి వేసి వెళ్తారు. మనం వాటిని పట్టించుకొని వాళ్ళకి తెలియదు. సో బన్నీ, ఎందుకు పేజ్ ఒకటి అసలు స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది? నేను ఈ క్వశ్చన్ నాకు అసలు లేదు. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేను ఎందుకు స్టార్ట్ చేస్తాననే పోతుంది, మీరెందుకు చేయలేకపోతున్నారని బాధపడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే సిగ్గుపడతాం, ఉన్న ఆన్సర్ చెప్పు. అదే నార్మల్ గా వినాయక చవితి కూర్చోన్నాం, ఏదో చేద్దాం అని చెప్పి ఒక ఫోన్ తీసుకొని వినాయకుడి ముందు ఒక మీమ్ చేసాం. అది అంతే రీచ్ అయిపోవాలా. తర్వాత నాకు అప్పుడు దాకా ఇంట్రో పెట్టినాను, అది ఫస్ట్ టైం డీజే పెట్టారు. డాన్స్ అంటే చాలా ఇష్టం, ఎగిరేసా అందరిలో. మా అమ్మ చూసిన దానికొని ఎగిరేసా. ఎవరన్నా నాకు కళ్ళు మూసుకొని వేసేస్తా ఫస్ట్. అబ్బా డాన్స్ భలే వేస్తాను అది ఇది అన్నాడు. తర్వాత డాన్స్ రీల్స్ తీసా. కాలేజ్ ప్రతి ఈవెంట్ లో ఫస్ట్ నా పేరు రాస్తారు డాన్స్ లో, బన్నీ అని చెప్పి. అట్టా డాన్స్ వేస్తా. తర్వాత ఒక కామెడీ వీడియోలు తీసాం మా ఫ్రెండ్స్ అందరం. లంచ్ బ్రేక్ లో అందరూ డాన్స్ మీదే ఉండేది ఫుల్. డాన్స్ అంటే భలే ఇష్టం ఇప్పటికి కూడా. తర్వాత కొంచెం మనం ఫైనాన్షియల్ గా తెలిసిందే కదా ఫస్ట్ లో అండి. ఇప్పటికి కూడా ఏముందా మీకు విషయం తెలుసా తెలీదు, అంతేం లేదా లోపల బచ్చిని ఉన్నాయి. సాయి గారు ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు నేను లైవ్ లో చెప్తా. 116 తమలపాకు ఒక్క, 116 తమలపాకు ఒక్క. ఒకసారి ఒక జాకెట్ ఆంటీకి ఎత్తుకెళ్తారా? కొంచెం ఫైనాన్షియల్ గా అట్టుండే. డాన్స్ అంటే బాగా ఇష్టం. డాన్స్ క్లాస్కి వెళ్ళలేడు. మిగతా వాళ్ళు డాన్స్ క్లాస్ అంటే కిటికీలో చూసి నేర్చుకునేవాడు. కిటికీలో చూసి కాదు కానీ టీవీలో వచ్చినప్పుడు నేర్చుకునేవాడు. ఒక డాన్స్ వీడు వేడి నీలో ఏదో ఉందిరా, ఏదో అలాగే డాన్స్ చేస్తాను. కాళ్ళు పని చేయవు పాపం. ఈ సినిమా కూడా నాకు తెలుసు, మీరు సినిమా పేరు గెస్ చేసి కామెంట్ చేయండి గైస్. నేర్చుకున్నాను, అలాగే డాన్స్ చేస్తుంది. వీడు హైలైట్ ఏంటంటే అసలుకి మొన్న ఆయన కళ నెరవేర్చాడు. ఆయన ఎక్కించుకొని డాన్స్ చేసి పైన పాపం తను సీరియస్ గా నిజంగా ఏం జరిగిందని చెప్తుండే. సీరియస్ ఏంటి తను సో సీరియస్. ఓకే, లైఫ్ ఇస్ నాట్ ఏ జోక్. లైఫ్ ఓ జిందగీ అయిపోయింది. నాకు కూడా వచ్చు
ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలి. అయినా బర్రీ టాయిలెట్కి వస్తే చీంక వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది. ఏం మాట్లాడితే నీకేమర్థం కాదు. మీరిద్దరే మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. కాదు, ఈ ఇంటర్వ్యూ కింద బన్నీ ఇన్నోసెంట్ అని కామెంట్లు రాస్తారు. అప్పుడు నేను ఇన్నోసెంట్, నేను క్లాస్ ఏముంది నిజమే కదా, నిజమే ఇన్నోసెంట్. ఇద్దరు innocent. ఇంటర్వ్యూ నేను కాలేజ్లో కూడా ఇటు వెళ్తా. బ్యాంకాక్ వెళ్ళి వీడియోలు చేస్తారు. అయ్యో నేను క్లియర్ గా చూపించాను. నేను ఏం చేస్తాను A to Z మార్నింగ్ టు నైట్ వరకు క్లియర్ గా వీడియోలో పెట్టా. ఆ మొత్తం 24 గంటలు బెటర్గా పెట్టండి. చిన్న పాపని ఎత్తుకొని తిరిగా, ఫ్యామిలీ ఉండింది. అయ్యో అన్న కాదు, పాప అంటే గుర్తొచ్చింది. థియేటర్ పాపని తీసుకొని వెళ్ళిపోయి బాబోడు అదే బాబుని తీసుకొని వెళ్ళిపోయి అమరేంద్ర బాహుబలి ఏ అంత అంటే సినిమాలు పిచ్చా లేకపోతే అలా చేస్తే వైరల్ అవుతారనా? వైరల్ అవుతాం అంటే ఏం చేస్తున్నా అవుతాం మేము. వైరల్ అవ్వాలి అనుకుంటే మేము కంటెంట్ మీరు ఏం చేసినా అవుతారు. అది ఒక ఇష్టం మీద చేసాం. అది వాడు ఆ రోజు ముందర ఆ చీచుగాడు వీడు అల్లుడు, వాడు ఆ రోజు ముందర రోజు కేరా మూవీకి వెళ్ళి నవ్వుకుంటా అది వచ్చి ఎవరికి తెలియదు, కేరానికి వెళ్ళాడు వాడు. మేమేం చేసాం అప్పటికి 10 seconds, జస్ట్ 10 seconds 3 టికెట్లు కొని మా అన్న దగ్గర పర్మిషన్ పర్మిషన్ తీసుకొని తీసుకొని వాళ్ళు వాళ్ళు వాడికి దూది పెట్టి, దూది పెట్టి చేతిలో పాలు పెట్టి నేను బనానా మొత్తం నలిపి ప్యాంట్ అంతా బనానా వాడు ఏడిస్తే మళ్ళీ పెడదామని చెప్పి బనానా జోబిలో పెట్టుకొని పోతే కారులో ఇంటి దగ్గర నుంచి కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి మొత్తం అంతా ఎవరికి కనపడు. వీడు ఎత్తాడు బస్సు పిల్లలు తొంగొకడు ఎవడో వీడియోలు చేశాడు. ఆయన బుద్ధులు తిడతా పచ్చిపుతులు. దాని కింద కామెంట్లో కూడా బుద్ధుందా అసలు పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోతారా, అదే తెలుసా? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అంట పిల్లలు బయటికి తీసుకెళ్తే ఇంక పిల్లలు కనకూడదురా. ఏంటి బీటెక్ చదివిన వాళ్ళు కూడా డాక్టర్ అయ్యారు ఆ రోజు. నేను అదే కామెంట్ పెట్టి అందరు డాక్టర్లు అవ్వద్దని చెప్పి ఏం చేసి అయినా డాక్టర్లు అయ్యారు. 10 seconds వాడు ఇట్లా చూస్తున్నాడు స్క్రీన్. వాడు బయటకు వచ్చి ఏరా చీచు అంటే నవ్వుతా ఉన్నాడు కొట్టి కొట్టి. వాడికి బాధ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళకి బాధ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించి మా అక్క Silent. ఆ వీడియోలో వీళ్ళు లేడు, కింద కామెంట్స్ నా అల్లుడు అని పెట్టి పోయేసి నా అల్లుడు అని ప్రౌడ్ గా పెట్టా. వాడు నా అల్లుడు అండి, సిగ్గులే కామెంట్ చేసి మళ్ళీ నా అల్లుడు అంటా అని చెప్పి 1000 లైకులు కొట్టేసి ఒక 200 కామెంట్లు పెట్టేస్తారు. మా నాయన పోయేసి కామెంట్ డిలీట్ చేసేసి ఎక్కడ ఏం చేసినా ఎక్కడ తప్పులేస్తారు కావాలని. కామ్గా పన్నీర్ జ్యూస్ తీసుకున్నామా పక్క వచ్చేస్తాం. ఓకే, విల్ గో టు నెక్స్ట్ రౌండ్ పేరు ఎచ్చలాడే సమోసే. ఫస్ట్ కొంచెం మిరపకాయ కొరకండి. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, ముందు మిరపకాయ కొరికి ఆ టంగ్ ట్విస్టర్ చెప్పాలి. నాకు అసలు నోట్ జరగదు సచ్చా. నేను నాకు వచ్చినప్పుడు కొరకుతా ఉంది సగం మెత్తాను. నాది కూడా సగం ఏడో పెట్టా. ఇదిగో నేను చెప్తున్నా, అది మీరు ఫాలో అయిపోవాలి, నన్ను చెప్పమని అడగద్దు. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, వెంటనే ఫాస్ట్గా ఫైట్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ హిందీ కాదు, అది టంగ్ ట్విస్టర్ అంతే. 5 times చెప్పాలి నాకు. కచ్చా పాప పాప కాదు, కచ్చా బాబా కచ్చా బాదం. కచ్చా బాదం, కచ్చా పాపడ్ అప్పడం. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ జరగట్లా, ఇది మళ్ళీ టంగ్ ట్విస్టర్ అంటున్నారు అన్న. మీరు కరెక్ట్గా మీరు చూడకుండా వెంకటేష్ అంటాడు ముందు నిక్కచ్చిగా కచ్చా పాపడ్ పక్కా పాపడ్. ఓకే, మళ్ళీ చెప్పండి. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నేను చెప్పేసా. ఇప్పుడు మీరు 5 times అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. గోస్ట్ కొరకండి కానీరా. నాకు కాదు నీకు, ఇద్దరికి సేమ్. నాకు వేరేది కావాలా? మీరే తీసుకుని ఓకే, 4 ఎర్ర లారీలు. వద్దులేరా రే. అన్న నేను కూడా చెప్పేస్తా. ఎలా లారీలు మాకు అసలు రావాలన్నా రాదు. రంగాన్ లంగా అంట రావాలి కదా వాడికి. నిజంగానేనా? అంటే ఫాస్ట్ గా పలకడు కిలాన్ అంటాడు. ఏం చూసేశారు? వేసుకుంటాను అక్క, ఒక సెకండ్ అక్క కచ్చా నవలాలి ముందు. ఏం నవ్వేదే, అది పనిష్మెంట్ అవుద్ది. చెప్పకపోతే చెప్తా. సరే, నోట్లో ఉంది కదా, చెప్పండి ఫాస్ట్ గా. అయిసారి పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్. యారా మిరపకాయ కారం రా. హలో, మీరు అది మీరు గెలుచుకుంటేనే తింటారు. కొనుక్కుంటే తినేది. సాయిరామ్. ఓకే, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా తింటా చెప్తున్నాను మెత్తగా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్.
ఫాస్ట్గా 5 టైమ్స్ చెప్పమన్నా చదువుతున్నారు మీరు. అది కూడా అది దీని మిరపకాయ తిని చెప్పాలి నాకు. అయ్యో మిరపకాయ బలి కారంగా ఉందండి. ఓకే బన్నీ. నాకు వేరేది కదా. ఆహా వేరేది కావాలా? కచ్చా పాపడ్ పక్కా పాపడ్. అది ఫాస్ట్గా చెప్పాలి. ముందు నవ్వులు కొంచెం. ఏమని తెలుసు అది? బాగుందా? నేను కూడా తింటా. నేను తెప్పించా అది. నాకు కావాలి అది. నోట్లో వేసుకోకుండా ఏది రా తెలిసే ఎమ్మి ఉందిరా. ఓకే రెడీ ఫాస్ట్గా. ఫాస్ట్గా ఏంది? కచ్చా పాపడ్ పక్కా పాపడ్ అంతే. ఇంకా అలవాటు అయిపోయింది. దాకా అదే అనుకుంటా. స్పెల్లింగ్ ఏమన్నా రాయన్నా? గోవిందా గోవిందా అనుకుంటే వెళ్తుంటాయి మనం. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. వచ్చిందిరా అది తెలుగు అక్క. తెలుగు కావాలి కదా. సరే ఎర్రలారి నల్లలారి రాలేంది. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఓకే ఫస్ట్ 4 గెలలా అయిపోయింది. నవలరా దాన్ని నవలరా నవలరా నోట్లో అది నవ్వలాలి. నవలాలరా. తప్పు చెప్పిన ప్రతిసారి నవ్వాలి. ఓకే బుక్కులో పెట్టుకొని ఉత్త పళ్ళు నవలుతున్నాడు. మండుతున్నట్టుంది. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. అవి లారీలు కావు లారీలు. 4 ఎర్ర లారీలు టిప్పర్లు అని చెప్తా. తప్పు చెప్పినాడు నవ్వాలి. తప్పు చెప్తే ఒక నవ్వాలి. ఏంది ఇంత కారం ఇచ్చారు చిన్న సెకండ్ నవలాంటే ఉంది. నటిస్తున్నా ఇక్కడ పాపం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను సావిత్రి కంటే యాక్టర్. ఓకే ఫాస్ట్ గా. అది కూడా యాక్టింగ్ సావిత్రిని మించి యాక్టర్ అంటే 2 చుక్కలు కడి నుంచి తెప్పిస్తారు. ఏందా తీరదండి నవలట్లేదు నువ్వా? చెప్పు. దాన్ని నవిలినట్టు రొత్తున్నాడు. కరెక్ట్. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు. ఫాస్ట్ గా ఇంకా ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. మీరే 2x పెట్టుకోవచ్చు కదా. లారీలు కావాలి లారీలు. సరే పాస్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. పోయింది. లాస్ట్ ట్రై. వేరేదేమన్నా ఇదిగో ఇప్పుడు గెలిస్తే అది తింటారు. ఒక స్పూను. మరి దాన్ని నవ్వలేదు కదా నిన్న నుంచి. అబ్బా నవలరా అట్టే నవ్వులు. అబ్బా అసలు అదే శత్రువులు ఎక్కడ ఉండరు. ఆయన నవ్వలేడని నువ్వు నవ్వలాలని. లేదు ముసారవన్నీ. లాస్ట్ ట్రై. ట్రై చేయ మరి. 4 ఎర్ర లారీలు. కచ్చా పాపడ్ కదా. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. కచ్చా పాపడ్ పక్కా. నాకు రాదా? నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. ఒకటేసారి చెప్తా. చెప్పాలి. ఫస్ట్ మిరపకాయ కొనుక్కోండి. నేను ఎందుకు గుర్తా? మేము అడుగుతాంగా తీసుకోండి. నిన్న తెలియదు మీకు అది. ఇప్పుడు నాతో పాటు మీరిద్దరు కూడా తినాలి. మరి మీరంతే ఫాస్ట్ గా చెప్పండి నేనంతే ఫాస్ట్ గా చెప్తాను. మీరు ఇంకా క్వశ్చన్ రాసుకొచ్చి చెప్పారు. మా కింగ్ బాంబ్ వెనకేసుకొని ఫోన్ కి. ఓకే ఫాస్ట్ గా చెప్పాలి. నువ్వే చెప్పాలి ఇప్పుడు. మీరు కూడా చెప్పాలి. కొరికి కట్ అయిపోవాలి. నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నాతో అవ్వదు. ఇంతలో ముక్క మింగే ఇందాక. మింగల అది అక్కడే ఉంది. నవ్వుతా కూసారు బయటికి. అంత లేదు ఇంకొంచెం కష్టం అవ్వ. ఇదే అమ్మాయి కదా కొంచెం. ఓకే తొందరగా. కానీ టంగ్ ట్విస్టర్ అని చెప్పు. బిట్టి బాట్ ద బటర్ బటర్ ఇస్ బెటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్. బిట్టి యాడ్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్. కానీ చెప్పు. దీనికంటే బెటర్ ప్రేమను ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుంటే ఇట్లాంటి చెప్తా. అది రాదు. ప్రేమ అయితే నవిల్ మింగేయి. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న. ఒకటి పాతకాలంలో ఒకటి ఉంటుంది. వద్దురా ఇది చాలరా. అదిగో వస్తుంది. అది తెలుగులో ఒకటి ఉంటుంది అన్న. రాజు అది లేదు నవ్వండి. నవ్వుతున్నా నేను చూస్తాగు. ఒక నిమిషం తెలుగు ఇంట్రెస్ట్ బల్ల ఉంటుంది. కానీ నువ్వు చెప్పు ఇంత బెటర్ అయిపోయిందిరా. బటర్ అయిపోయింది. ఒప్పేసుకుని చెప్పలేను. చెప్పలేనప్పుడు మొత్తం తినేయాలి. సరే ట్రై చేస్తా. బిటర్ బటర్ బిట్టి బాట్ ద బటర్ ద బటర్ ఇస్ బెటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్ బటర్. బిట్టి యాడ్ సమ్వాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ చిన్నగా చెప్తే అంతెవరు చెప్తారు. నేను ఇందాక ఇచ్చిన టంగ్ ట్విస్టర్ అది నాది. ఇది నా క్వశ్చన్. అంతే ఇంతే ఉండాలి. అది కూడా ఇంతే ఉండాలి. అది కూడా ఈ క్వశ్చన్ ఒక్కసారి చెప్పారు నాకు తెలుసు ఒకరు. ఈ టంగ్ ట్విస్టర్ కానీ అట్టే గుర్తు. బిట్టి బటర్ బాడ్. అరే ఏంట్రా ఇది? ఏంటది? ఇప్పుడు మిరపకాయ మొత్తం తింటారు చూడు. బిట్టి బాట్ ద బటర్. అది నువ్వు చెప్పకూడదు. నేను చెప్పేది నాలి. నేను పూర్తిగా చెప్పలేను. కొంచెం వింటా. బిట్టి బాట్ ద బటర్. ఏందది? బిట్టి బాట్ ద బటర్. The butter is bitter. To make the bitter butter better butter, Bitty add somewhat better butter to make the bitter butter better butter. Bitty bought the butter to make a bitter. Butter is better. తర్వాత నవ్వులు మొత్తం నవ్వులు.
మొత్తం ఎట్లా అవుతారు పిచ్చా? నాతోటి కాదు. రావుతా తిను. బాగానే ఉంది, అంత కారం ఏం లేదు. బీన్స్ తెచ్చినట్టున్నారు, మిరపకాయని. బీన్స్ బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఆన్సర్స్ రావాలి. ఫాస్ట్ ఆన్సర్స్. ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్. అంటే మరి 3 సెకండ్లు అట్టే లేదులే కానీ చెప్పొచ్చు మంచిగా. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. నాకా వాక్య ఫస్ట్, ఓకే సెకండ్. బన్నీ కానీ రా అన్నానని చెప్పి మళ్ళీ కింద కామెంట్ సాయిగాడికి బలిసింది బన్నీ రాగి అంటాడు. నాకంటే 4 years చిన్నోడు. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం క్యాజువల్ గా మాట్లాడినా. అట్లా మీరు అవన్నీ ఉండవు అది ఇందులో. నువ్వు మీరు అనుకున్నారు, మీరు అందరు అట్లా అనుకోకండి. మేమందరం ఫ్రెండ్స్ అన్నమాట, ఒకటే ఊరు. సో మీరు అట్లా అర్థం చేసుకోండి. అది బాగుంది. ఓకే బన్నీ, సాయి బర్త్డే ఎప్పుడు? May 27. కరెక్టా? కరెక్టా కదా? వెంటనే చెప్పాలి పక్కన. కరెక్ట్. సాయి ఫేవరెట్ కలర్? స్కై బ్లూ. కరెక్ట్. బ్లూలో అన్ని కలర్స్, రాయల్ బ్లూ, స్కై బ్లూ. సాయి ఫేవరెట్ ఫుడ్? ఇదిగో ఇదేంది ఇదే. ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్. ఫ్రూటా ఫుడ్డా? అది ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్ కస్టర్డ్. యా. ఫ్రూట్స్ ఇష్టం. సాయి కోపం వస్తే ఏం చేస్తాడు? బ్లాగ్ చేస్తాడు. బ్లాగ్ చేస్తారా? కాదంట, మాట్లాడకుండా ఉండిపోతా అంతే. రాంగ్ ఆన్సర్. ఏం చేయమంటారు? వాడు నేను మాట్లాడకుండా ఉండిపోయాను. నాకు వాడు ఏం ఎప్పుడు- చేస్తాడు తెలుసా? బతిలాడుకుంటా ఉంటాడు. బదిలాడతాడా? బతిలాడుతూనే ఉంటాడు. వేరే ఫస్ట్ మా చుట్టుపక్కల మా అన్న వాళ్ళకి లడ్డు అని ఒకటి ఉన్నాడు, వాడికి అందరికి కాల్స్ వస్తాయి. వాళ్ళందరి దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తాయి. సీరియస్లీ? అవును. ఊర్లో ఉండే వాళ్ళందరికి ఫోన్ చేసి సాయి మాట్లాడలేదు వాళ్ళందరూ నాతోటి. వచ్చి బన్నీతో మాట్లాడట్లేదు, నాకు కాల్ చేశారు. బన్నీ కాల్ చేసి ఆడేస్తున్నారు. బన్నీ 10 ఫోన్లు వస్తాయి. నేను సాయితో గొడవ అయ్యి ఎప్పుడైనా ఏడ్చిన రోజు ఉందా? నిజంగా ఎన్ని రేవా? నిజంగా ఏడ్చాడా? ఆడేస్తాడు. వాడికి ఎట్లా అంటే సెన్సిటివ్. సెన్సిటివ్. ఇప్పుడు మీరు నన్ను తిట్టితే బయట పోనగానే ఏడ్చుకుంటా పోతా. అవును, ఎడ్ చేస్తాడు. నిజంగా? నేను అలాంటి ఒక గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? ఎప్పుడైనా మీకు ఎమోషనల్గా ఏడిపించిన గొడవ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది? సినిమా స్టోరీ అల్లదు. లేదు, బ్యాట్ ఇవ్వలేదు, నేర్చాడు ఒక రోజు భయంకరంగా. నాదే అనమాట క్రికెట్ బ్యాట్. అది క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు బ్యాట్ ఇవ్వలేదు వాడికి. వీడు ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, చిన్న బ్యాచ్. ఆ బ్యాచ్ తో ఆడుకుందని బ్యాట్ లేదని చెప్పి నాకు లిటరల్లీ ఏది అవ్వదు ఏదేమో మాకే తెలియదు. అదిగో అతనికే తెలియదు క్రికెట్ ఎప్పుడు ఆడాడని. మర్చిపోదు. నాకు కొంచెం మెమరీ లాస్ అంటే అట్ట కాదు. గజని